హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అరసెంటులో ఒక ఇంటిని ఏ విధంగా నిర్మించుకున్నామో మీకు అనేది చూపిస్తున్నాను అండి. ఇదైతే మేము అరసెంట్లోనే కట్టించాము. దీనికైతే మాకు ఎగ్జాక్ట్గా 2 ట్రాక్టర్ రిస్క్ పడిందండి. 30 బస్తాలు సిమెంట్ పడింది. ఇంక ఇటుకి వచ్చేసరికి మాకు ఒక లోడ్ ఇటుక అనేది అంటే 3000 ఇటుక అనేది పడిందండి. ఇది మాకు కట్టడానికి. దీని మేమైతే 2 రూములు కట్టించుకున్నాము. ఒకటి కిచెను, రెండోది వచ్చేసరికి బెడ్రూము. కిచెన్ వచ్చేసరికి మాకు కొంచెం పెద్దగానే వచ్చిందండి. దాని పక్కనే చిన్నది చూసారా స్క్వేర్ షేప్లో, అది దేవుడి కోసం అని ఉంచాము. ఇక్కడ అనేది ఫ్రైజులు అనేది పెట్టేసుకున్నాము. ఇందులో మనము ఈజీగా ఒక ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. మనకి కిచెన్ ఎంత విశాలంగా ఉంటుందని అంటే డైనింగ్ టేబుల్కి అయితే పనికిరాదు కానండి, కింద కూర్చొని తినేయడానికి అయితే బాగుంటుందండి. ఇంకా బెడ్రూమ్కి వచ్చేసరికి కూడాను కొంచెం విశాలంగానే ఉంది. ఒక మంచం పడుతుంది, ఒక బీరువా అయితే పడుతుంది, ఒక 2 కుర్చీలు అయితే ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో మనమైతే పుట్టి పెట్టుకొని థర్మాకోల్తో పెట్టేసుకొని ఏసీ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మేము ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఉండడానికైతే స్టే చేయడానికైతే ఇది కట్టించాము. కట్టడానికైతే మాకు అయ్యే కాస్ట్ వచ్చేసరికి 1,60,000 అయితే అయ్యింది. మనకు ప్లేస్ ఉండేటప్పుడు ఈ విధంగా కట్టించుకుంటే విశాలంగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్లేస్ని అయితే వేస్ట్ చేసుకోవద్దు. చిన్న 1,60,000లోని ఎటు పోకుండా ఒక ఇల్లు అయితే వస్తుంది కదండి, కట్టించేసుకోండి. ఇదైతే కట్టడానికి మాకు ఎంత సమయం కూడా పట్టలేదు. 10 రోజులు అయితే పట్టింది. ఇంకా రేకులకైతే 25,000 అయితే పడిందండి. మీకు మా ఇల్లు అయితే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.